ఎవరి కోసం కష్టపడి పని చేస్తున్నారో చెప్పండి. పిల్లల కోసమే కదా. ఎంతో స్వార్థపరులో కదా అందరు కూడా. ఎవరి కోసం? పిల్లల కోసం. చూసారా? కానీ ఏ స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమ ఈ భూమి మీద ఒక్కరు మాత్రమే చూపించారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. He left his glory. ఆయన తన మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి ఎత్తించాడు. ఎందుకో తెలుసా? నేను బాగుండాలి, నేనే బాగుండాలి, నేను తప్ప ఇంకెవరు కూడా బాగుండొద్దు. ఒకరు బాగుంటే కన్ను ఎర్ర చేసేవాడు కాదు. He left his glory to save us. మనల్ని రక్షించడానికి ఆయన తన మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారునిగా ఆయన వచ్చాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనమందరము కూడా మన కోసము, మన పిల్లల కోసము, కుటుంబం కోసము ఎంతకంటే ఇంకెక్కువ మంచి చేసుకోవడం కోసం ప్రయాసపడతాం. కానీ ఆయన అంటాడు, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకు బర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తల వాల్చుకోవడానికి స్థలము కూడా లేకపోతే నీవు నేను మనమందరము కూడా సిలువలో తలవాల్చయ్యా, అది నీకు బాగా సూట్ అయిందని ఆయనకి ఇచ్చిన స్థితిలో మనం ఉన్నాం. దయవిచ్చినాక మా దేవుని ప్రజలారా, ఇంకెంత కాలము మీకు తెలుసో లేదో, ఈ భూమి మీద గొప్పవారు ఎవరు కూడా శాశ్వతంగా ఉండడానికి రాలేదు. వారు సంపాదించినంత కూడా తమతో పాటు తీసుకొని పోలేదు. ఈ భూమి మీద చాలా గొప్పవారు ఎవరంటే దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని పని కొరకు తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ దేవుని కొరకు నిష్ఠను కలిగి, భక్తిని కలిగి తమ కుటుంబమును, తమ పిల్లలను, భర్తను పరిశుద్ధతలోను, దేవుని యొక్క సన్మార్గంలోను, ఆయన సత్య మార్గంలో నడిపించుకుంటూ ప్రార్థనలో తమ జీవితాన్ని కట్టుకున్నటువంటి వారే అని చెబుతుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మందిరము, ఇక్కడ ఉన్నటువంటి మందిరము 8 సంవత్సరాలు అవుతుంది కట్టబడి. కానీ మనందరి జీవితాలు కట్టబడడానికి ఇసుక, సిమెంటు, రాళ్ళు, మేస్త్రులు వీళ్ళెవ్వరు కూడా మన జీవితాలని కట్టలేదు. ఏం కట్టిందో తెలుసా? ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అందరూ నాకెళ్ళి వినండి. ఏ రోజునైతే నువ్వు ప్రార్థన చేయటం బంద్ చేస్తావో, the day when you stop praying, ప్రార్థన చేయటం ఏ రోజునైతే బంద్ చేస్తావో ఆ దినమున నీ జీవితం కూల్చబడుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉంటాను. అంటే దాని